24 రకాల వనమూలికలతో దావా చాయ్. సంగారెడ్డిలో ఆరోగ్యానికి కొత్త చిరునామా. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డుపై అరోమా క్రింద ప్రారంభమైన దావా చాయ్ అండ్ స్వదేశీ స్టోర్ ఆరోగ్యాన్ని కోరుకునే వారికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 24 రకాల అరుదైన వనమూలికలతో తయారు చేస్తున్న దావా చాయ్ రుచితో పాటు ఔషధ గుణాల కారణంగా ప్రజల్లో విశేష ఆదరణ పొందుతుంది. ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు, రసాయన రహిత ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దావా చాయ్ స్టోర్ ప్రజలకు నాణ్యమైన స్వదేశీ ఉత్పత్తులను అందిస్తుంది. వనమూలికల సారంతో తయారయ్యే దావా చాయ్ శరీరానికి ఉత్సాహాన్ని అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. స్టోర్లో 100% ఆయుర్వేదిక్, ఆర్గానిక్, స్వదేశీ ఉత్పత్తులు మాత్రమే అందుబాటులో ఉంచారు. మైదా, షుగర్, కెమికల్స్ లేని ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్, ఇప్ప పువ్వులు, ఆరోగ్యకరమైన నిత్యావసర పదార్థాలు విక్రయానికి ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువులు స్టోర్లో లభిస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వినియోగిస్తున్నట్లు ప్రాచుర్యంలో ఉన్న సీబక్తార్న్ వంటి ప్రత్యేక ఉత్పత్తులు కూడా స్టోర్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ప్రజలకు మంచి ఆహార అలవాట్లు చేరవేయాలన్న ఉద్దేశంతో ఈ స్టోర్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు నాగరాజు తెలిపారు. ఒక్కసారి తమ స్టోర్కు వచ్చి సందర్శించి సహసిద్ధమైన ఉత్పత్తులను వినియోగించాలని ఆయన ప్రజలను కోరారు. హరే కృష్ణ అండి. సంగారెడ్డి ప్రజలకు నమస్కారం అండి. నేను హరే కృష్ణ స్వదేశీ స్టోర్ సంగారెడ్డి బైపాస్ రోడ్ నుంచి మాట్లాడుతున్నాను. మన దగ్గర ఏంటంటే దవా చాయ్ అనమాట. దవా చాయ్ మనం 24 రకాల వనమూలికలతో చేసిన టీ అనమాట. ఇదేంటంటే మనకి ఇలాంటి సర్ది కానీ, దగ్గు కానీ, కొలెస్ట్రాల్ కానీ ఏదన్నా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ ఏం చేస్తుందంటే మన పొట్ట శుభ్రం చేస్తుందండి. ఆయుర్వేదంలో ఏంటంటే పొట్ట శుభ్రం అయిందనుకో 80% రోగాలు కవర్ అయినట్టే. అండ్ ఇది ఏంటంటే ఈ చాయ్ మనం ఇక్కడ చేస్తున్నాము. డైలీ మార్నింగ్ 6 గంటల నుంచి ఈవినింగ్ 10 గంటల దాకా ఉంటుంది. ఒకసారి మీరు మన స్టోర్కి వచ్చి విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టీ మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వాడుకోవాలన్నమాట. ఇది ఎట్లా అంటే మనకి చాయ్ పత్తి, చక్కెర ఇది చాలా డేంజర్ అండి. అది దాన్ని పండించే విధానం అనేది మీరు ఒకసారి చూడండి, ఎంక్వైరీ చేయండి. అడ్డమైన కెమికల్ కొట్టి చాయ్ పత్తి పండిస్తున్నారు. అడ్డమైన కెమికల్ రీప్రాసెస్ చేసి షుగర్లు వాడుతున్నారు కాబట్టి అది దాని వల్ల మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దయచేసి నేను ఏమంటున్నా అంటే ఆ టీ బంద్ చేసేయండి. కావాల్సి ఉంటే హాట్ వాటర్లో తేనె కలుపుకొని తాగండి, కానీ ఆ టీ బంద్ చేసేయండి. ఇది తాగడం వల్ల నేను దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటే ఇది సహజ సిద్ధంగా ఎలాంటి రీప్రాసెస్ చేయకుండా చేసిన టీ అనమాట. ఇది మన డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ సార్ అనేసి ఈయన ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. దీన్ని రీసెర్చ్ చేసి 5 years 10 years రీసెర్చ్ చేసి కరోనా టైంలో డెవలప్ చేసింది. ఇది కరోనాపై కంట్రోల్ అవుతుంది. ఒకసారి దీని గురించి తెలుసుకోండి, మీరు తెలుసుకొని వాడండి. ఇది మన బైపాస్ రోడ్లో ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్ప పువ్వు లడ్డు అనమాట. ఇది ఇప్ప పువ్వు లడ్డు అనేది ఏంటంటే మిల్లెట్స్, ఇప్ప పువ్వు అండ్ ఆవు నెయ్యి అనమాట. దేశీ ఆవు నెయ్యితో చేసిన ఇప్ప పువ్వు లడ్డు అనమాట. ఇది ఏంటంటే దీన్ని తినడం వల్ల ఏంటంటే రక్తం శుద్ధి అవుతుంది. ఇప్ప పువ్వు అనేది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అండ్ నువ్వులు అనేది మనకి మిల్లెట్స్ నరాల రిలేటెడ్ కానీ, న్యూరో రిలేటెడ్ కానీ, అరికాల మంటలు కానీ ఏదైనా ఉన్నా మంచిగా కవర్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మంచిగా నిద్ర వస్తుందండి. రోజుకు 2 లడ్డూలు తింటే చాలు, కంటే నిండా నిద్రపోతారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. లేడీస్కి, ఎస్పెషల్గా లేడీస్ ఇది రోజుకు 2 తినాలండి. చాలా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా మంచిగా క్యూర్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సిబక్తాన్. ఇది సిబక్తాన్ని మన మోడీ సార్ వాడతాడు. ఇది లడాఖ్లో -40 degrees ఆ శీతోష్ణ స్థితిలో వండే ఫ్రూట్ అనమాట. -40 degrees వండాలంటే ఆ ఫ్రూట్కి ఎంత కంటెంట్ ఉండాలి. అండ్ ఆ ఫ్రూట్తో చేసిన పల్ప్ అనమాట. డైలీ 5 ml మనం వాటర్లో కలుపుకొని మార్నింగ్ తీసుకుంటే ఒక రోజు సరిపడే ఎనర్జీ వస్తుంది. అండ్ ఇది ఒక రోగ నిరోధక శక్తి వేస్తుంది. ఎలా అంటే దీంట్లో ఒమేగా 3, 4, 6, 7, 9 విటమిన్స్ ఉంటాయి. 3, 4 మనకి వేరే కూడా దొరుకుతాయి, కానీ న్యాచురల్గా ప్రపంచంలోనే 9, 7 విటమిన్స్ దొరికేది ఈ ఫ్రూట్లోనే అనమాట. దీన్ని మన నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి మన మోడీ సార్ డెవలప్ చేయించాడు. మన ఆర్మీ వాళ్ళకి అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇది అబోవ్ 40 వాళ్ళు తీసుకుంటే 70% మనం రోగాలు రాకుండా కాపాడుతా అండి. ఒకసారి నేను చెప్పినాని కాకుండా, మోడీ సార్ చెప్పినాని కాకుండా ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. సిబక్తార్ బెనిఫిట్స్ అనేది మీరు గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది. ఇది మన స్టోర్లో దొరుకుతుందండి, హరేకృష్ణ స్వదేశీ స్టోర్లో దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మిల్లెట్తో చేసిన బిస్కెట్ అనమాట. ఇవి ప్రతి ఒక్కటి కూడా నీకు మిల్లెట్ బిస్కెట్లు ఉంటాయి. ఇదేంటంటే వామా బిస్కెట్ అండ్ రాగి బిస్కెట్లు, కొర్రలు, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్తో చేసిన తాటి బెల్లం మిల్లెట్స్తో చేసిన బిస్కెట్లు అనమాట. నో మైదా అండి, నో షుగర్. మంచి ఆరోగ్యానికి మంచి అనమాట. పిల్లలకి ఈ బిస్కెట్ తినబెట్టాలి. మైదా నాలుక టేస్ట్ కోసం మనం మైదా దగ్గరికి వెళ్తే మనకు లేనిపోని అడ్డమైన రోగాలు వస్తాయి. దయచేసి ఆలోచించండి. అండ్ ఇంకోటి ఏదంటే కేసరి సోప్ అనమాట. ఇది
కేసరి సోప్ ఏంటంటే ఒక సోప్లో ఇది 2 నుంచి 3 నుంచి 4 కుంకుమ పూలు ఉంటాయి అనమాట. దీని బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఫేస్ మీద ఎలాంటి మచ్చలు ఉన్నా అండ్ ఇట్లా ఫంగస్ లాగా వచ్చిన డిస్టర్బెన్స్ లాగా ఆయిల్ లాగా అట్లా ఫామ్ అయినా అద్భుతంగా పనిచేస్తుంది. మంచి గ్లో వస్తుందండి. ఇది మనం డైలీ మీరు ఫేస్ వాష్ మామూలుగా వాడినట్టు వాడుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర రాగి జావా ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి ఇది తినబెట్టాలండి. మనం బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ కానీ ఆ మైదా ప్రొడక్ట్స్ కానీ టిఫిన్స్ కానీ ఇడ్లీ కానీ అది వేస్ట్ అండి. మనకు తింటే మనకు ఆకలి అయినప్పుడు మనకు ఆకలికి సరిపడే ప్రోటీన్స్ అందించాలి. మనకు మినరల్ డిఫిషియన్సీస్ వస్తుంది కాబట్టి అడమైన రోగాలు వస్తున్నాయి. ఇదేంటంటే మనకి రాగి జావా ఇది మరి అద్భుతంగా ఉంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని జావా వేసుకొని మార్నింగ్ తాగితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు తాగొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదేంటంటే మల్టీగ్రెయిన్ అనమాట. ఇది రాగి జావా కాకుండా అరికెలు, సామెలు, కొర్రలు, పెసర్లు, మిన్ములు, జొన్నలు ఇట్లా ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తో ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా జావా చేసుకొని తాగితే మినరల్స్ డిఫిషియన్సీ రాదు. మంచి ప్రోటీన్ అండి. మీరు జావా చేసుకొని మార్నింగ్ తాగొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సబ్ అనమాట. న్యాచురల్ సబ్ ఇది ఏంటంటే మనకి పసుపుతో చేసినాయి, వేపాకుతో చేసినాయి, అట్లా ఎలాంటి కెమికల్ కలవకుండా సబ్ అనమాట. ఇది మీరు స్మెల్ కూడా చూడొచ్చు. అద్భుతంగా ఉంటుంది. వేపాకు అండ్ తులసితో చేసింది. స్కిన్ కేర్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. 24 రూపాయలు ఒక సబ్ అండి, 100 గ్రామ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ప్రోడక్ట్స్ చేయితో చేసిన హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అనేది మనకి పిల్లలు ఆడుకునేందుకు కానీ అండ్ ఇది ఏంటంటే చెక్కతో చేసినవి చేతి వృత్తులను కళా వృత్తులను ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోడక్ట్లు అండి. ఇవి చాలా బాగుంటాయి. మీరు ఇంట్లో షోకేజ్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కానీ పిల్లలు ఆడుకోనిక కూడా కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే శిలాజిత్ ఏంటంటే మనకి ఇది హై ప్రోటీన్ అనమాట. మినరల్స్ మనకి ఏంటంటే బాడీకి మినరల్స్ కావాలి. ఇది 1 ఇయర్ బాబు నుంచి ముసలోళ్ళ వరకు అందరూ వాడవచ్చు. ఇది ఏం చేస్తా అంటే కండర శక్తి పెంచుతుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ అది ఏదైతే ఇమ్యూనిటీ పవర్ కావాలి, శక్తి కావాలి అన్న వాళ్ళు ఇది వాడవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. మన స్టోర్లో ఏ ప్రోడక్ట్ వాడినా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే కెమికల్ ఆడైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నో కెమికల్ కాబట్టి ఇక్కడ కూడా కలర్ కోసం కానీ కెమికల్ ఎలాంటిది వాడరు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ రోజల్లా పౌడర్ అనమాట. ఇది రోజల్లా పౌడర్ మనం వాటర్లో కలుపుకొని తాగాలి. ఇది ఏంటంటే ఫైబర్, హై ప్రోటీన్, ఫైబరు, కాల్షియము, ఐరన్, ప్రోటీన్ అనమాట. వాటర్లో కలుపుకొని తాగితే బ్లడ్ రిలేటెడ్ కాకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. మొరింగా పౌడరు అండ్ నీకు మొరింగా పౌడర్, క్యారీ పవర్, ఏబిసి పౌడర్ ఇట్లా ఆల్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అనమాట. వాటర్లో కలుపుకొని తాగవచ్చు. అశ్వగంధము, ఏరాయిలు అండ్ సబ్స్, వజ్రకాంతి అనమాట. ఇది దంతరత్నం అనేసి ఈ పేస్ట్ ఏంటంటే మనకు డెంటల్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. ఏంటంటే వీళ్ళు ఎలాంటి కెమికల్ కలవకుండా ఈ మూలికలతో చేసిన పేస్ట్ అనమాట. డెంటల్ ప్రాబ్లము, మౌత్ రిలేటెడ్ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏది ఉన్నా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మనకు డెంటల్ ప్రాబ్లం రాకుండా 100% కాపాడుతుందండి. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి రాక్ సాల్ట్. ఇది ఏంటంటే మనకు అయోడిన్ ఉండదు అనమాట. రాక్ సాల్ట్ అనేది మనం అయోడిన్ వల్ల ఎంత లాస్ అవుతున్నామో ఒకసారి ఎంక్వైరీ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇది రాక్ సాల్ట్ మన దగ్గర దొరుకుతుంది. అండ్ ఇంకొకటి కొబ్బరి నూనె అండ్ నల్ల నువ్వులు, గ్రౌండ్ నట్స్ అనమాట. నల్ల నువ్వుల ఆయిల్ ఏంటంటే మనకి న్యూరో రిలేటెడ్ ప్రాబ్లం రాకుండా అద్భుతంగా పనిచేస్తుంది. గానుగ ఆయిల్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది డయాబెటిక్ కేర్ అనమాట. మీరు ఇది వాడితే కంపల్సరీ మీకు షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఎంత షుగర్ ఉన్నా కానీ కంట్రోల్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ప్యాకెట్ మనం ఇంట్లో కూడా ప్రతి ఒక్కరం చేసుకోవచ్చు. ఈ చిట్టిముత్తాల రైస్ అనమాట. ఇది ఎలాంటి మందులు కొట్టకుండా ఆర్గానిక్ న్యాచురల్గా వండించిన చిట్టిముత్తాల రైస్ మీరు వాడచ్చు. స్నాక్స్ ఐటమ్. ఇది షుగర్ న్యాచురల్ సహజ సిద్ధంగా చెరుకు నుంచి తీసినాయి అనమాట. కెమికల్ లేకుండా పౌడర్ చక్కెర అనమాట. బట్టి చక్కెర లాగా అండ్ పాపడు ఉంటుంది. ప్రతి ఒక్కటి ఒకసారి చేయండి. ఇది ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి ఏంటంటే మనకి దేశీయ ఆవు నెయ్యి, మన ఆవు నెయ్యి. దర్శి ఆవును అన్నం అనమాట. మన ఆవుతో చేసింది. ఇది పెరుగు. ఈ నెయ్యి కూడా ఎట్లా అంటే పెరుగు చేసి చిలికి దాంతో చేసిన నెయ్యి అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.